ఈ గడ్డ మీద రాణి రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను, నేను తెలిసే అంటున్నా, కేళ్ళనే అంటున్నా. ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే, సరే జర నన్ను మాట్లాడినీరా నీ దండం పెడతా, జర మీ లొల్లు పని నేర్పి, జర గొంతు వేయింది, సర్దయింది, జ్వరం ఉంది, ఏమనుకోకుర్రి, జర్రా ప్లీజ్. మీరు జనగా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూడండి, జనగా ఉంది మీకు దండం పెడతారా? ఆగురు ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటున్నా అంటే ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డుమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకొని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడు అని అంటే ఉత్తగానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభలో ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగు ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను, గంత తెలివి ఉన్నాడు. దేవాదుల గోదావరిలు ఉందా, కృష్ణలుందా, బంగాళాఖాతం ఉందా, గది కూడా ఎక్కలేదు నాకు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవం రోజు చెప్తున్నాడు ఈ మునగాడు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, బాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. బాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిండో ఇక్కడికి నాకైతే తిరగలేదు. ఈ మునగాడట, గీ మునగాడట బాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యాములు ఇవాళ పటాకులు పేలిపోతుంటే కండ్ల పగించి చూసే సన్నాసి ఈయనట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్లు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినామని, ఇంకా ఆ పాటి దానికి మేము కూర్చో అన్నట్టు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించమని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి. ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిండ్రు ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్ళలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష పట్టి చూసుకుంటూ వచ్చిన, పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా చూస్తా ఉంటే ఎరువుల దుకాన్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడున్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడున్నాయి చూసుకుంటూ వచ్చిన. నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి కొన్ని పైసలు ఇస్తే చాలు, పొలం కాడ బాయి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బాయి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి, మధ్యాహ్నం అయిందంటే తిండి కోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్లు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవునికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు స్వామి అని చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒకసారి ఆలోచన చేయండి మీరు. వెనకటి రోజులు మళ్ళా తెస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చిండు. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు. మళ్ళా వెనకటి రోజులు ఎప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజులలో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గదే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చిండు. ఊర్లలో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకున్నాం, ఏం చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకే ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకుపోయి నాయకులు భయపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడిండు, కాంగ్రెస్ నా కొడుకులారా ఎక్కడున్నారా అని. నేను అంటున్నా, మేం మాట్లాడే తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మైకు తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం ముంగడ పెట్టుర్రి, రైతు మూతి ముంగడ పెట్టుర్రి,
లేదా ఒక మహిళ దగ్గర పెట్టండి, పెన్షన్దారుల దగ్గర పెట్టండి. ఎన్ని రకాల తిట్లు తిడుతున్నారంటే అమ్మతోడు చెప్తున్న తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని నాకు కూడా తెలియదు. గన్ని రకాల తిట్లు తిడుతున్నారు. ఇంకోడు సిగ్గు శరమునోడైతేనేమో ఆయనతో ఒక బకెట్లో నీళ్లు దొక్కుని ఆయన దుంకి చచ్చిపోతుండే. కానీ రేవంత్ రెడ్డి కదా సిగ్గు ఇజ్జతు మానం ఏం లేవు. చెప్పిన అబద్దాలు మర్చిపోయిండు. 6 గ్యారెంటీలు 100 రోజులు అన్న డైలాగులు మర్చిపోయిండు. ఇజ్జత్ తక్కువ మాటలు మాట్లాడుతుండు. నినాక మొన్న చెప్తున్నాడు కేసీఆర్ ను ఉరిదీయాలన్నట. కేసీఆర్ ను ఉరిదీయాలన్నట. ఎవడు చెప్తుండు? ఈ బడివే రేవంత్ రెడ్డి గాడు కేసీఆర్ ను ఉరిదీయాలని మాట్లాడుతున్నాడు. ఎందుకు తీయాల ఉరి? దశాబ్దాల కళ నీ కాంగ్రెస్ పార్టీ 1952 నుంచి తెలంగాణను పీడించి 56లో బలవంత పెళ్లి చేస్తే, ఇష్టం లేని ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేస్తే, 68లో 370 మందిని చంపితే, 71వ సంవత్సరంలో 11 మంది పార్లమెంట్ సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపిస్తే కూడా వాళ్ళను ఆనాడు కూడా కొనుక్కుంటే, మళ్ళా 2004లో మాటిచ్చి 14 దాకా సావగొట్టి 1000 మంది ప్రాణాలు తీస్తే, వాటన్నిటికీ వ్యతిరేకంగా కొట్లాడి ఆఖరికి సావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చినందుకు ఆ కేసీఆర్ కురేయాలి. ఎందుకు కురేయాలి?